ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెరమీదకొస్తున్నాయి. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకువెళ్లాలని డిసైడ్ అయింది. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలకు సిద్ధం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలే కేంద్రంగా వైసీపీ కాపు రాజకీయంలో కీలక అడుగు వేస్తోంది. పార్టీ తాజా నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలైంది. గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం 2024 ఎన్నికల్లో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ఓటర్లు కూటమికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల తర్వాత వైసీపీ కొత్త వ్యూహం మొదలుపెట్టింది. కాపు వర్గానికి దగ్గర అయ్యేందుకు వారితో మమేకమయ్యేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తాజాగా పార్టీలోని కాపు ముఖ్య నేతలు తోట త్రిమూర్తులు, అంబటి కన్నబాబుతో సహా మరికొందరు ఇతర నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాజాగా గోదావరి జిల్లాలో మారుతున్న లెక్కలు, క్షేత్రస్థాయి సమాచారంపై చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలు, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ హయాంలో అమలు చేసిన కాపు నేస్తం వంటి పథకాలపైన లోతుగా చర్చ చేశారు. ఇదే సమయంలో పార్టీలోని కాపు నేతలంతా సమావేశం నిర్వహించి ఏ విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేయాలనేది డిసైడ్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రామచంద్రాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్కు రావాలంటూ వ్యక్తిగతంగా అందరికీ ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. ఈ సమావేశంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంపై కాపు సామాజిక వర్గంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, తాము నిర్వహించాల్సిన పాత్ర, భవిష్యత్తు ప్రణాళికపై ఓ నిర్ణయానికి రానున్నారు.